హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం పిల్లల కోసం స్నాక్స్ బూందీ చేసుకుందాం అండి. కారపు బూందీ. దానికోసం ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు తడిపిండి కావాలండి. వరిపిండి కడిగి ఎండపోసుకొని నీళ్ళు ఆడించుకొని దాన్ని ఆరబెట్టుకున్నది కావాలండి. లేదు అంటే కొంచెం నానబెట్టేసి మిక్సీ వేసుకుని జల్లించుకున్నదైనా పర్లేదు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. పొడిపిండి మాత్రం తీసుకోమాకండి, ఆయిల్ తీసేస్తుంది. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇది ఇంట్లో ఆడించుకున్నదే శనగపప్పు తీసుకెళ్ళి మిల్లు ఆడించుకున్నది. కొంచెం బరగ్గా ఆడించుకున్నాం. ఇది తడి బియ్యం పిండి అండి, ఆరబెట్టింది. ఉండలు ఉండలు తెలుస్తుంది కదా. రెండింటిని బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా. కొద్దిగా నీళ్ళు తీసుకుని కలుపుకుందామండి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుందాం. మీకు ఈజీగా ఉండటానికి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చేసుకోవడానికి చిన్న కప్పే చూపిస్తున్నానండి, ఎక్కువ క్వాంటిటీ చూపించట్లేదు. బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, కొంచెం గట్టిగా ఉంది. ఇలా వద్దు, కొంచెం నీళ్ళు పోసి పలచం చేసుకుందాం. మరీ నీళ్ళగా ఉన్నా రాదండి బూందీ, మరీ గట్టిగా ఉన్నా కూడా రాదు. ఇలా బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా బాగా కలుస్తుంది చూపిస్తున్న విధంగా. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి, వంట రాని వాళ్ళకు కూడా. రాదు అంటే ఎప్పటికీ రాదండి, చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. 1-2 సార్లు పాడైనా కూడా మూడోసారి బాగా వస్తుంది. స్టవ్ వెలిగించుకుని చిన్న బాండీ పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ కావాలి మనకి. ఆయిల్ పోసి బాగా వేడి అవ్వాలండి. బాగా వేడి అవ్వాలండి ఆయిల్. కొంచెం వేడైతే సరిపోదు. ఫుల్ హీట్లో ఉన్నప్పుడు ఇలాంటి బెజ్జాలు ఉన్నది ఏదైనా తీసుకోండి. నేనైతే వడబుట్ట తీసుకున్నాను. బూందీ గంటి ఉంది కానీ పెద్ద సైజు, మనం చేసుకునే కొంచెం క్వాంటిటీకి అంత పెద్ద సైజు పెట్టలేం కదా. అందుకని ఇలా వడబుట్టలో ఒక సైడ్కి తీసుకుని ఇలా ఒక సైడ్కి రుద్దండి. ఫస్ట్ వాయి కొంచెం అటు ఇటుగా వచ్చినా రెండో వాయి బాగా వస్తుందండి నీట్గా. ఇప్పుడు గంటితో అటు ఇటు తిప్పుకొని కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసుకుందామండి. ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఆయిల్ కొంచెం ఏమైనా ఉంటే కారిపోతుంది. అలా సైడ్కి అని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే 50% ఆయిల్ అక్కడే బాండీలో కారిపోతుందండి. ఇంకేమన్నా కొంచెం ఉంటే ఇలా స్ట్రైనర్లో కారుతుంది. అందుకని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అలా కొంచెం సైడ్కి అని తీసుకోండి. ఆయిల్ ఎక్కువ శాతం అక్కడే కారిపోతుంది. మీరు డైరెక్ట్గా తీసేసుకోవడం వల్ల ఆయిల్ అంతా బూందీలోనే ఉండిపోతుందండి. ఆయిల్ ఉంటుంది బూందీ అంతా. ఇలా తీసుకుంటే ఆయిల్ తక్కువ ఉంటుందండి. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు మళ్ళీ బాగా కాగనివ్వండి నూనె. కాగిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుని మళ్ళీ ఒక సైడ్ రొటేట్ చేసుకుందాం. అదండి, రొటేట్ చేసుకున్నాం కదా. ఇందాడికి ఫస్ట్ వాయి కన్నా రెండో వాయి కొంచెం నీట్గా వచ్చింది చూడండి. ఫస్ట్ వాయికి టెన్షన్ పడిపోమాకండి, కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. హైలోనే ఉండాలండి పొయ్యి. ఇలా వేగి మనం తీసేసుకుంటున్నాం అన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఎర్రగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత తీసేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ పెడుతున్నామని మనల్ని తింటూ ఉంటారు కదండి. ఇవాళ వెరైటీ ఏం పెడుతున్నామని ఇలాంటివి పెట్టండి. మన తినకుండా ఇలాంటివి తింటూ ఉంటారు బూందీని. పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్స్ అండి ఇది.
మనం ఇంట్లో ఆడించుకున్న పిండి కాబట్టి భయం ఉండదండి, పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు. కొంచెం జీలకర్ర అండి, 1 స్పూను, కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. 1 కప్పు పల్లీలు వేయించుకుందామండి అదే నూనెలో. సిమ్లో పెట్టి వేయించుకోండి, ఇవి మాడిపోతాయి. సిమ్లో పెట్టి బాగా వేగేదాకా వేయించుకోండి ఎర్రగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయించుకుందాం. కడిగి వేస్తున్నానండి. మీరు ముందే కడిగేసి ఏదైనా కర్చీఫ్లో వేసుకోండి, కాటన్ క్లాత్ మీద. దీనికోసం 1 అర స్పూన్ కారం, 1 హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మీరు తినే ఉప్పు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను తీసుకున్న కొలతకి 1 కప్పు కొలతకి 1 అర స్పూన్ ఉప్పు, 1 అర స్పూన్ కారం వేసానండి. 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 4 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచి వేసానండి. ఇలా ఎందుకు కప్పేస్తున్నానంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఆ వేడికి బూందీ అంతా పడుతుందని వేసాను. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేసానండి. వేసి మొత్తం కలుపుతున్నాను. జాగ్రత్త కలుపుకోండి, వేడి ఉంటే చేయి కాలుతుంది. ఇవ్వండి, ఇలా వేగిన కరివేపాకుని అక్కడక్కడ కొంచెం నలిపేసి వేయండి. అది పౌడర్ అయిపోయి బూందీ పట్టి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అట్లా స్మెల్కే తినాలనిపిస్తుంది. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదు. కొంచెం మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.